హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చెప్పా కదండి మొన్న మా మామయ్య ఎంగేజ్మెంట్కి వెళ్ళామని. ఈరోజు అయితే మేము ఖమ్మం వచ్చామండి, సూర్యాపేట నుంచి. మా వాళ్ళైతే 2 days ముందే హల్దీ ఫంక్షన్కి రెడీ అయ్యారండి. మమ్మల్ని రమ్మన్నారు. ఇక మేము షాప్ క్లోజ్ చేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక అందరం రెడీ అయ్యి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికల్లా సగం అయిపోయిందండి హల్దీ ఫంక్షన్. ఇక మేము కూడా పార్టిసిపేట్ చేసినాం అందులో. చూడండి, మా మామయ్యకి ఈ విధంగా ఫోటోగ్రాఫర్ చేయమన్న విధంగా మా వాళ్ళు చేస్తున్నారు. ఇక మేమైతే నేను వైట్ డ్రెస్ తీసుకెళ్ళాను. ఫంక్షన్ అయిపోయింది అనుకుని వైట్ డ్రెస్ తీసుకెళ్ళడం వల్ల నేను అక్కడి దగ్గరికి అయితే వెళ్ళలేదు. మా వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వాళ్ళైతే డ్యాన్సులు అవి కంప్లీట్ చేసుకున్నారండి. ఈ హల్దీ ఫంక్షన్ అయితే పెళ్ళికి హైలైట్ అని చెప్పాలి. పెళ్ళిలో అన్నీ హైలైట్గానే ఉన్నాయండి. నేనైతే మొత్తం మీకు కొంచెం కొంచెం పార్ట్ల వైజ్గా తీసి పెట్టాను. మొత్తం తీయడానికి అయితే కుదరలేదు. ఇక మేము త్వరగా రెడీ వచ్చి మెహందీ ఫంక్షన్కి అయితే కూర్చున్నామండి. ఎవరికి వాళ్ళే పెట్టేసుకున్నాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా పెట్టేసుకున్నాం. మేమైతే ఎవరు హెల్ప్ తీసుకోలేదండి, ఎవరిని విలువలేదు. మాకు మేమే ఒకరికొకరు పెట్టుకున్నాం. నేనైతే మా పాపకి పెట్టాను, చిన్న పాపకి. నెక్స్ట్ మేమైతే ఇంటికి వచ్చేసి నైటు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నామండి. అంటే మమ్మీ వాళ్ళది ఖమ్మమే అని చెప్పాయి కదా. మేమైతే నెక్స్ట్ డే రోజు ఈ విధంగా రెడీ అయిపోయాం. నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. నా కలర్ శారీ కలర్ అయితే చాలామందికి బాగా నచ్చింది. మా పిన్ని వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. మా పాప చూడండి బాగా రెడీ అయిపోయింది. మా ఇంకొక పిన్ని ఏమైతే మా సిస్టర్. నెక్స్ట్ మేము తొందరగా పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనకి దోర్నపాకు కడుతున్నారండి. అంటే ఫస్ట్ పెళ్ళికి మెయిన్ పునాది ఇదేనండి. ఫస్ట్ పసుపు కొట్టడం అయితే నెక్స్ట్ పెళ్ళి కొడుకుని చేసే ముందు మనకి దోర్నపాకు అయితే కడతారు మా ఇళ్ళల్లో. నాకు తెలిసి చాలా ఇళ్ళల్లో ఇలానే ఉంటుంది. మా వాళ్ళందరూ అయితే దోర్నపాకు తీసుకొచ్చి వాళ్ళైతే ఒకరు అందరు కలిసి కట్టాలంటండి. అది మగవాళ్ళందరూ కలిసి మెల్లో కండవాలు వేసుకొని మరీ కడుతున్నారు. అట్లా కట్టడం మంచిదంట. పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే కట్టాలంట, కాని వాళ్ళు కట్టకూడదంట. మా వాళ్ళైతే నెమ్మదిగా ఏం హడావిడి లేకుండా నెమ్మదిగా దోర్నపాకు కట్టడం అయితే జరిగింది. చూడండి, ఈ విధంగా ఇల్లు మొత్తం మనకి వరండా ఉంటే వరండా మొత్తం కూడా కట్టడం జరుగుతుంది. ఈ విధంగా మా వాళ్ళు అయితే దేవుణ్ణి పెట్టుకున్నారు గోవింద కొట్టుకొని. చూడండి, ఇప్పుడైతే కాళ్ళగూరలు తీస్తున్నారు. దీన్నైతే నలుగు పెట్టడం అంటారండి. అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి అమ్మాయిని తీసుకొచ్చినాక వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి కాళ్ళగూరలు అయితే తీయడం జరుగుతుంది. ఇప్పుడైతే మా మామయ్యని పెళ్లి కొడుకు చేస్తున్నారు అందరూ. మేమైతే అది అయిపోగానే లంచ్ చేసి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి కొంచెం షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి ఈ విధంగా రెడీ అయిపోయాం. మా పిల్లలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయారు. వీళ్ళ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయానండి. నన్ను ఎవ్వరు వీడియో తీయట్లేదు, అందుకే నాకు నేనే అద్దంలో తీసుకుంటున్నాను. చూడండి, మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు. మేమైతే పెళ్లి మండపంలోకి వచ్చేసాం. పెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. మా వాళ్ళందరూ కలుసుకోవడం వల్ల చాలా రోజుల తర్వాతకి ఒకరిని పలకరించుకుంటున్నారు. చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మేము వెళ్ళేసరికల్లా జీలకర్ర బెల్లం పెట్టేశారు. వీళ్ళైతే తోటలో వీడియో తీసుకున్నారంట అండి మేము వెళ్ళే ముందు హల్దీ అప్పుడు. చూడండి, అది ఈ విధంగా వస్తుంది. ఇందులో అయితే సాంగ్స్ పెట్టారు, కానీ నేనైతే మన దాంట్లో సాంగ్స్ తీసేసానండి. ఎందుకంటే నేను అన్ని వీడియోస్లో కూడా నా ఓన్ వాయిసే పెడతానండి. నాకు అదొక అలవాటు. నేనైతే ఇప్పటి వరకు ఏ సాంగ్స్ వాడలేదు, ఏ ఎఫెక్ట్ వాడలేదు. నేను నా ఓన్ వాయిస్ తోటే నా ఫోన్లోనే నేను తీసుకుంటున్నానండి. కెమెరా క్వాలిటీ ఉందో లేదో కూడా నాకు తెలియదు. నాకైతే నా ఫోన్ క్వాలిటీ కెమెరా క్వాలిటీ బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే నేను దీంతోనే కంటిన్యూ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మేమందరం ఒక దగ్గర కూర్చున్నాం. మా వాళ్ళని హాయ్ చెప్పు అని అంటున్నాను. మా మమ్మీ అయితే బాయ్ చెప్తుంది.
మా వాళ్ళందరూ ఒక దగ్గర కలుసుకున్నారండి. చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. అయ్యగారైతే తాళిబొట్టు అందరికీ చూపిస్తున్నారు. చాలా దగ్గరికి వచ్చి చూపించారండి. చూడండి, మా పిల్లలు కూడా స్టేజ్ ఎక్కేశారు. నాకైతే దగ్గరికి వెళ్ళడం అస్సలు కుదరలేదండి. మొత్తం అందరూ ముందే ఉండిపోయారు. చాలామంది చుట్టాలు వచ్చారండి. ఇక అస్సలు జరగట్లేదు. నేనైతే ఈ విధంగా ఎల్ఈడిలో తీయాల్సి వచ్చింది వీడియో. అస్సలు జరగట్లేదండి. వాళ్ళు చూడండి, మంగళధారణ చేస్తున్నాడు. ఈ విధంగా నేను జూమ్ చేసి మరీ తీసానండి మన కోసం. అస్సలు జరగట్లేదండి. కొంచెం అంటే కొంచెం కూడా జరగట్లేదు. ఎల్ఈడికి కూడా అడ్డొస్తున్నారండి. జరగట్లేదు అస్సలు. ఈ విధంగా పెళ్ళి కూడా అయిపోయిందండి. ఇన్ని రోజులు పెళ్ళి అని వెయిట్ చేసాం. ఏం ఫంక్షన్ లేదని. ఇప్పుడు పెళ్ళిళ్ళు మొత్తం ట్రెండీగా మారిపోయాయండి. ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నారు. ఇష్టమైన ఐటమ్స్ కొనుక్కొని ఇష్టంగా డిజైన్ చేయించుకొని మరీ చేసుకుంటున్నారండి. మా పెళ్ళి అయితే అయ్యి 8 years అవుతుంది. March 6 వస్తే మళ్ళీ 9 years తగులుతాయి. నాకైతే అప్పుడు అంతగానం లేదండి. మా వాళ్ళు తెచ్చినవి వేసుకొని అక్కడ ఏదో జరిగిందంటే జరిగింది అన్న విధంగా ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చూస్తుంటే అబ్బా, అప్పుడు మనకు అట్లా చేయలేదే అని అనిపిస్తుంటుంది నాకు. మీలో ఎంతమందికి అనిపిస్తుందండి ఈ విధంగా? ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఫైనల్గా పెళ్ళి అయితే జరిగిపోయింది. అయితే తాళి కట్టడం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. చూడండి, అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. స్టేజ్ మీదనే సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే స్నో స్ప్రే తోటి, పేపర్ షూట్ తోటి, వీటితోటి సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసినామండి. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాం ఈ పెళ్ళి కోసం. ఫైనల్గా ఈరోజు అయితే జరిగిపోయింది. మనకి తెలుగు ఆచార సాంప్రదాయాలు చాలా బాగుంటాయండి మన దాంట్లో. వేరే దాంట్లో అయితే నాకు తెలియదు. పర్సనల్గా నేను చూశాను కాబట్టి, నాకు జరిగింది కాబట్టి నాకు తెలుస్తుంది. చాలా బాగుంటాయండి. ఆ 16 రోజులు కూడా గాజులు తీయకుండా, కట్టిన తాడు తీయకుండా 16 రోజుల తర్వాతకి అది ఒక పండగలాగా జరుపుకుంటామండి. 16వ రోజు అప్పటి వరకు గాజులు, కొత్త పెళ్లి కూతురు అని అంటారు. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. నేనైతే ఆ ఫీలింగ్ నాకు అంతగానం అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు నాకు అంతగానం తెలీదు. ఇప్పుడైతే చాలా అప్డేట్ అయిపోయినాయి పెళ్ళిళ్ళు. మీకు ఎవరికైనా పెళ్ళి అయిందా? పెళ్ళి అయితే ఎట్లా ఉంటుందో ఆ ఆనందం, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో నాతో షేర్ చేసుకోండి. పెళ్ళి కాని వాళ్ళు వాటి కోసం వెయిట్ చేయండి. చాలా బాగుంటుంది. అస్సలు మిస్ కాకండి. ఖచ్చితంగా గ్రాండ్గా పెద్దగానే చేసుకోండి. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక్కసారి జరుగుతుంది. మళ్ళీ చేసుకోలేము. నాకు అనిపించింది నేను చెప్పిన. మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. ఫైనల్గా ఈ తంతు అయితే పూర్తయిపోయిందండి. నెక్స్ట్ దండలు మార్చుకున్నారు వీళ్ళైతే. వీళ్ళు దండలు అయితే మార్చుకున్నారు. దండలు మార్చుకున్న తర్వాతకి వీళ్ళు తలంబ్రాలు అయితే పోసుకున్నారు. కానీ మేమైతే ఆ టైంలో లేమండి. మా పిల్లలు ఆకలిస్తుందని అంటే మేమైతే వెళ్ళిపోయాం తినడానికి. చూడండి, కట్టిన తాడుకైతే నల్ల పూసలు కట్టిస్తున్నాడు అయ్యగారు. అదొక్క వీడియో మాత్రం మనకు మిస్ అయిందండి, తలంబ్రాలు పోసుకునే వీడియో. నెక్స్ట్ బిందెలో ఉంగరాలు అయితే తీస్తున్నారు. ఇప్పుడైతే ట్రెండ్ అయిపోయిందండి ఈ ఆట అనేది. చాలామంది ఈ ఆట ఆడి ఉండరు. మాకైతే ఇట్లా చేయలేదు. చూడండి, ఈ విధంగా ఆడడం అనేది మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే ఫీలింగ్. ఖచ్చితంగా ఇలా పెద్దగానే గ్రాండ్గానే చేసుకోవడానికి ట్రై చేయండి పెళ్ళి అనేది. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుందాం అన్నట్టే మేమైతే సైడ్ నించుని ఫొటోస్ దిగుతున్నాం. కింద నుంచి ఫొటోస్ దిగుతున్నారు మా వాళ్ళందరూ. నేనైతే వీడియో తీసే పని మీదనే ఉన్నా. నెక్స్ట్ అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడండి. ఇదైతే పెళ్ళిలో ఒక తంతు. మేమైతే ఎక్కడికి పోయి డైరెక్ట్ ఫోటో తీద్దామన్నా కూడా నాకైతే అస్సలు కుదరట్లేదండి. చుట్టూ జనాలే ఉంటున్నారు. మొత్తం అసలు ఉండిపోతున్నారు. వాళ్ళ చుట్టుపక్కలనే ఉంటున్నారు. చూడండి, ఇక్కడైతే మా పెద్ద పాప, మా పిన్ని వాళ్ళ పాప అయితే డ్యాన్స్ చేస్తున్నారు.
వాళ్ళిద్దరు కలిసి ఆమె వేస్తుంటే మా పాప చూస్తుంది ఏ వేసు అని అంటే అక్క వేస్తుందిగా తర్వాతకి నేను వేస్తాను అన్నది. ఇదంతా అయిపోయినాక నైట్ డీజే పోయినామండి. డీజే అయితే అసలు చాలా బాగా జరిగింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి కూతురు అలా డ్యాన్స్ చేస్తుందని. ఎంతైనా కొంచెం చదువుకున్న వాళ్ళు కదా అనుకున్నాం, కానీ మంచిగా వేసారండి. ఇక్కడైతే నేను పాటలు పెట్టట్లేదు, ఎందుకంటే పాటలు పెట్టకూడదంట, మనం ఓన్ వాయిస్ వేయాలంట. అందుకని నేనైతే పాటలు పెట్టట్లేదు. కానీ డీజే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కానీ ఫస్ట్ టైం డీజేకి నేను డ్యాన్స్ వేయలేదు. చాలా బాగా వేశారండి, మా వాళ్ళందరూ వేశారు. నేను వీడియో తీయడం కోసమని ఫస్ట్ టైం నేను డీజేకి డ్యాన్స్ వేయలేకపోయాను. నాకు కొంచెం బాధగానే అనిపించింది. మేమైతే ఈ డీజే కంప్లీట్ చేసుకున్నాక మేము ఖమ్మం వెళ్ళిపోయామండి. ఖమ్మం వెళ్ళిపోయి మేము అంటే అక్కడ ఏం వీడియోస్ తీయలేదు, నాకు కుదరలేదు. నెక్స్ట్ డే మేము మెట్టెలు తీసుకునేది ఉందండి, నాకు మెట్టెలు తీసుకోవాలని మేము ఖమ్మం వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయాక ఇక మా వాళ్ళు మెట్టెలు సెలెక్షన్ చేశారు, అవి తీసుకొని పెట్టేసుకున్న. తర్వాతకి నాకు అయితే పట్టీలు మార్చుకోవాలనిపించింది. నేనైతే నా పట్టీలు వేసి ఇంకా కొన్ని అమౌంట్ యాడ్ చేసి దానికి నేనైతే పట్టీలు తీసుకోవడం జరిగింది. ఈసారి మోడల్ మార్చానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చిన్న వీడియో మీతో పంచుకుందాం, మా హ్యాపీనెస్ మీతో పంచుకుందామని నేను ఈ వీడియో తీయడం జరిగింది. నాకైతే కొంచెం యూట్యూబ్ కోసం మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నానండి. కొంచెం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకైతే ఎవ్వరు సపోర్ట్ లేదు, ఓన్లీ మా హస్బెండ్ సపోర్ట్ ఒక్కటే ఉంది. మా వాళ్ళందరూ అవసరం అని కూడా అంటున్నారు. కానీ నేనైతే నా కెరియర్లో నేను ముందుకు పోవాలని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకుందామని అనుకుంటున్నా. ఇంకా కొంతమంది అయితే నీకున్న పనికి అవసరమా వీడియోస్, నీకు పని చేసుకోవచ్చు కదా, నీ పని షాప్ చూసుకోవచ్చు కదా అని అంటున్నారు. లేదు, నాకు ఖాళీ టైం దొరికినా దొరకకపోయినా నేను ఖాళీ టైం కొంచెమన్నా క్రియేట్ చేసుకొని నాకు నేనైనా వీడియోస్ కోసం చేద్దామని నేను అనుకుంటున్నా. నాకు తెలుసు నాకు ఖాళీ టైం దొరకదని, కానీ తప్పదండి, నాకైతే ఇష్టపూర్వకంగా నేను చేసుకుంటున్నా. సపోర్ట్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ అడ్డుపడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మీరు కూడా ఒక యూట్యూబర్సే కదా, మీకు ఏమైనా అడ్డు వచ్చిందా, లేదంటే మీకు ఎవరైనా ఎంకరేజ్ చేశారా, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే మీరు ఎలా తీసుకున్నారు నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు అసలు ఏం అర్థమైతే లేదు, వాళ్ళని ఏమనాలో ఏమనొద్దు ఏం అర్థమైతే లేదు. మీరు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా నాకు చెప్పండి కొంచెం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అనుభవం ఉంది, మీకు అనుభవం లేదని కూడా అంటున్నారు. మీకు కూడా ఫస్ట్ ఇలానే ఉంటుంది కదా, అనుభవం లేకుండా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. నన్నైతే కొంచెం సపోర్ట్ చేసి నాకు హెల్ప్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.